రేషన్ కార్డు కోసం నిన్న నేను తిరిగిన తిరుగుడుందో చూడండి. అస్సలు అబ్బబ్బో! పిచ్చి కుక్కనమాట. పిచ్చి కుక్క కన్నా దారుణంగా తిరిగాను. పొద్దుట 10 గంటలకి స్టార్ట్ అయితే ఆహ్, 1:30 పావు తక్కువ 2 అయింది ఇంటికొచ్చేసరికి. అట్లా తిరిగాను. ఒక్క డిపో కాదు, 2 డిపోలు కాదు, 8 డిపోలు తిరిగా. ఫస్ట్ ఒక డిపోకెళ్ళాను. అక్కడికెళ్తే మీరు ఈ మధ్య వచ్చినట్టున్నారు. వేరే డిపోలో చూడండి. ఇక్కడైతే మీకు రాలేదు అన్నారు. సరే లేదు మేడం మేమిక్కడికొచ్చి 2:30 ఏళ్లయింది అని చెప్పా. మరి ఇదివరకు ఎలా తీసుకున్నారు అన్నారు. వ్యానొచ్చేది కదండీ! వ్యాన్ మీద తీసుకునేవాళ్ళం అని చెప్తే, వ్యాన్ కంటే ముందు ఎక్కడ తీసుకున్నారు అన్నారు. మేము ఉండొచ్చిన చోట ఆ ప్లేస్ చెప్పాను. అయితే అక్కడికెళ్ళి అడగండి అన్నారు. తీరా అక్కడికెళ్తేనేమో ఇక్కడ రాలేదు. వేరే చోట ట్రై చేయండి అన్నారు. సరే అసలిక్కడ రాలేదో, వచ్చిందో కొంచెం లిస్ట్‌లో ఉంటది గదండీ! లిస్ట్‌లో చూసి చెప్పండి. లేదంటే కార్డ్‌లో ఉంటాయి కదా! కార్డ్ మీద పేర్లుంటాయి కదా! ఆ కార్డ్ చూసి చెప్పండి. మాకు ఫస్ట్ ఎళ్ళిన చోట మాకు బుక్ ఇచ్చారు. బుక్‌లో చూసుకున్నాము. మా పేరు రాలేదు. అదే విధంగా మీ దగ్గర చూపించండి అని అన్నాం. అంటే అతను నా రేషన్ కార్డ్ తీసుకొని నా కార్డ్ మీద ఉన్న నంబర్ చెప్పాడు. డిపో నంబరు. ఇది మీ పలానా డిపో. ఆ డిపోకెళ్ళి కనుక్కోండి. అక్కడే ఉంటది మీ కార్డు అని చెప్పి. లేదు అంటే గనక సచివాలయానికెళ్ళండి. సచివాలయంలో మీ కార్డ్ ఎక్కడుంది, లేదంటే మీ డిపో ఎక్కడుందనేది చెప్తారు అన్నారు. సరే అక్కడి నుంచి ఎళ్ళే దారే కదా అని చెప్పి ఒక డిపో కనిపిస్తే ఆ డిపోల దగ్గర ఆగి, అసలు ఇది ఎన్నో నంబరు డిపో అండి అని అడిగాను. సచివాలయం కంటే ముందే. అక్కడికి మూడో డిపో అనమాట నేను అడగటం. అక్కడి నుంచి సచివాలయంకెళ్ళాను. ఆయన చెప్పలేదు నాకు. ఇది ఎన్నో డిపో ఏంటని అసలు ఏం రెస్పాన్స్ లేదనమాట. సరే అక్కడి నుంచి సచివాలయానికెళ్ళా. సచివాలయానికెళ్తేనేమో వెళ్ళి అడిగాను. ఇట్లా నాకు రేషన్ కార్డ్ రాలేదు మేడం. కొంచెం మీ లిస్ట్‌లో చూసి చెప్పండి అని అన్నాను. అంటే ఆవిడన్నారు కంప్యూటర్‌లో చూసి, మీ పేరైతే ఇక్కడ లేదు. మీ కార్డ్ ఇక్కడ లేదు అని అన్నారు. మా కార్డ్ ఇక్కడ లేదని తెలుసు మేడం. డిపోలకి ఇచ్చేసారంట. సచివాలయంలో లేవంట. ఈరోజు ఫస్ట్ కదా! డిపోలకి ఆల్రెడీ పంపించేసారంట. ఇక్కడ లేదని తెలుసు. అసలు ఏ డిపోకెళ్ళింది? నా కార్డ్ మీద పలానా నంబరు నా డిపో అని చెప్పి డీలర్ ఆయన చెప్పారు. నా డిపో అసలెక్కడుంటది, ఏంటనేది మీ లిస్ట్‌లో ఉంటది కదా! కొంచెం చూసి చెప్పండి అంటే, ఆ మేడమ్ అన్నారు, "నాకు తెలీదండి. నేను కొత్తగా వచ్చాను. అవి అలా తీయటం నాకు రాదు" అన్నారు. ఏంటి సచివాలయంలో వర్క్ చేసే ఆవిడ, "నాకు తీయటం రాదు. నేను కొత్తగా వచ్చాను" అన్నారు. సరేలే అని చెప్పి అక్కడి నుంచి మేము ఆల్రెడీ వేరే చోట ఉండొచ్చిన అడ్రస్‌కెళ్ళామనమాట. ఎళ్తే అక్కడ 2 డిపోలు తిరిగాను. తిరిగితే అక్కడా లేదన్నారు. అప్పటికి ఎంతయినాయి 5 డిపోలయినియి. ఎక్కడా లేదమ్మా ఇది 218 దాటిన తర్వాత ఇంకా. ఆ డిపో ఇక్కడ లేదు. మీదింకా తక్కువ గాబట్టి మీ సైడే ఉంటది. కార్డ్ పుట్టింది కూడా అక్కడే ఇక్కడ లేదు అన్నారు. అప్పటికి అది ఐదో డిపో అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కార్డ్ ఎక్కడైతే పుట్టిందో నాకు ఆ ఏరియాకొచ్చాను. అక్కడికొచ్చిన తర్వాత అక్కడొక డిపోని అడిగా. అక్కడ లేదన్నారు. ఆ తర్వాత నా కార్డ్‌లో ఉన్న నంబర్ దగ్గరికెళ్ళా. ఎలా అయితేనే ఆ డిపో దొరికింది. నా కార్డ్‌లో డిపో నంబర్ ఎంతైతే ఉందో ఆ డిపో దొరికింది. తీరా అక్కడికెళ్ళాం. ఎళ్ళిన తర్వాత డిపో ఆయన్నడిగితే, "1 గంట టైం పట్టిద్ది. ఇప్పుడు జనాలున్నారు. రైస్ ఇస్తున్నాము. కార్డ్‌లు ఇప్పుడేమో 1 గంట కాడ నుంచి ఇస్తాం" అన్నారు. అప్పటికే 12:20 అయింది టైము. సరే 1 గంట అన్నారు కదా! ఇంటికెళ్ళి ఏమొస్తాంలే అని చెప్పి నేను డిపో దగ్గరే కూర్చుండిపోయాను. తీరా 1 గంట అయిన తర్వాత ఆయనంటారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. మేము లంచ్‌కెళ్ళాలి. 2 తర్వాత రండి అన్నారు. అప్పుడు నేనన్నా డిపో ఆయనతోటి, ఏవండీ 1 గంటకల్లా ఇస్తానన్నారు. మీరిస్తానన్నారు కాబట్టే కదా! ఇంతసేపు కూర్చున్నాం మేము. అదేదో లంచ్‌కెళ్ళొస్తాము, ఈవినింగ్ రండి అంటే ఎళ్ళిపోయేవాళ్ళం కదా! ఇప్పుడు దాకా కూర్చోబెట్టారు మమ్మల్ని. సరే మా కార్డ్ మీ దగ్గర ఉందో లేదో కాస్త చూసి చెప్పండి. ఉంది అంటే గనక మేము మళ్ళీ ఈవినింగ్ రావడానికి ట్రై చేస్తాము. ఒకవేళ లేదు అంటే వేరే డిపో అన్నా ఎతుక్కుంటాం కదా! అని చెప్పి నేను గట్టిగా కొంచెం అడిగాను. అడిగితే అప్పుడు ఆయన ఫోన్‌లో ఆహ్, రేషన్ కార్డ్ నంబర్ ఉంటది గదా! ఆ నంబరు చూసి, "లేదమ్మా మీకిక్కడ కార్డ్ రాలేదు" అన్నారు. నా డిపో నంబరు అదే. కానీ అక్కడ నాకు కార్డ్ రాలా. నా పేరు రాలా. అక్కడి నుంచి మళ్ళీ వేరే డిపోకెళ్ళాను. అక్కడికెళ్తే అక్కడ గూడా "మా దగ్గర లేదమ్మా మీ కార్డు" అన్నారు. అప్పుడు నేనన్నా, "మీ దగ్గర బుక్ గాని ఉంటే ఇవ్వండి. లేదంటే ఇప్పుడు మా డిపో ఆయన ఫోన్‌లో జూసారు పేరొచ్చిందా లేదా అని. పోనీ అలాగన్నా చూసి చెప్పండి. లేదు అంటే గనక కార్డులివ్వండి మేము చూసుకుంటాము.
ఇట్లా ఎన్ని షాపులు తిరగాలండి. ఇప్పటికి ఇది 7వ షాపు నేను తిరగటం. ఇంకా నా వల్ల కావట్లేదు. పొద్దున్నుంచి 10 కాడ నుంచి తిరుగుతానే ఉన్నాను. ఇప్పటికి 1:30 అవుతుంది. కొంచెం చూసి చెప్పండి. విసుక్కోకుండా కాపాడకండి అని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు ఆయన దగ్గరున్న ఒక పేరు మీద అంటే మన పేరులో మొదటి అక్షరం వస్తది కదా! ఆ పేరు మీద ఉన్న కార్డులన్నీ నాకిచ్చారు ఆయన పాపం. ఇస్తే కార్డులన్నీ చూసా నా పేరు రాలా అక్కడ గూడా. సో, నా కార్డ్ ఎక్కడా రాలా. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చే దారిలో ఇంకో డిపో ఉంది. అక్కడికెళ్తే ఆ డిపో కట్టేశారు. ఆ డిపో ఓపెన్ చేసలేదు. అలా 8 డిపోలు తిరిగితే అసలు డిపో చేతికి నా కార్డే రాలేదు. అలా పిచ్చి కుక్కలా తిరిగి అబ్బో బాబోయ్! చిరాకొచ్చింది. అసలా కార్డేమో గానీ, ఈ రేషన్ కార్డ్ ఎందుకు అనిపించే అంతలా విసిగిపోయామనమాట. ఇంకా వాళ్ళల్లో ఒకాయనన్నారు, మీ రేషన్ కార్డ్ ఫోటో నాకు వాట్సాప్ చేయండి. నేను 4 తారీఖు కల్లా అసలు మీ కార్డ్ ఎక్కడుంది ఏంటనేది నేను చూసి మీకు చెప్తాను. ఇప్పుడు సర్వర్‌లు పనిచేయట్లేదు అని చెప్పి ఆయన అన్నారనమాట. సర్లే అని చెప్పి ఇంకా వచ్చేసా. అట్లా తిరిగానండి రేషన్ కార్డ్ కోసం. అసలు ఎక్కడ ఏ డిపో దగ్గర చూసినా జనాలుంటున్నారు. ఎక్కడ ఖాళీ లేవు డిపోలు. అసలు ఎలా